ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్ ఈ రోజు ముంబై దలాల్ స్ట్రీట్ లో డిస్కషన్ జరుగుతున్న బ్రూస్డ్ బ్లూ చిప్ స్టాక్స్ విషయాలను మనం కూడా మాట్లాడుకుందాం. మనందరికీ బాగా తెలుసు బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటో. మన వ్యూవర్స్ కి కొత్త వారు ఉండొచ్చు కాబట్టి ఒక్కసారి బ్లూ చిప్ స్టాక్స్ అండ్ ఈ బ్రూస్డ్ బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటో మనం ఒక 1 minute లో చెప్పుకొని నెక్స్ట్ మన స్టాక్స్ లోకి వెళ్ళిపోదాం. బ్లూ చిప్ అంటే బాగా పెద్దవి, వెరీ లార్జ్, ఎస్టాబ్లిష్డ్ అయినవి, సౌండ్ అండ్ రెప్యూటెడ్ కంపెనీస్ అన్నమాట. ఎగ్జాంపుల్ కోసం చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, హిందుస్థానీ లివర్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్సెట్రా అండి. మరి ఈ బ్రూస్డ్ బ్లూ చిప్ అంటే ఏంటి? సేమ్ బ్లూ చిప్ స్టాక్స్ అండి, కాకపోతే బాగా కింద పడిపోయినవి, టెంపరీ ఛాలెంజెస్ వలన, అడ్వర్స్ మార్కెట్ కండిషన్స్ వలన తగ్గిన స్టాక్స్ అన్నమాట. ఇవి కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అయితే కలిగి ఉంటాయండి. ఏ మాత్రం అవకాశం దొరికినా పొటెన్షియల్ రికవరీ వచ్చే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు చూడండి, ఎకనామిక్ స్లో డౌన్స్ వల్ల కానీ, ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఛాలెంజెస్ వల్ల కానీ, కంపెనీ స్పెసిఫిక్ వల్ల కానీ, మన చూసారు కదా 2020లో కరోనా ఇష్యూస్ వల్ల కానీ, ఫండమెంటల్స్ అయితే ఏవి చేంజ్ అవ్వవు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, ఇందాక అనుకున్న కంపెనీ స్పెసిఫిక్ విషయాల వల్ల కానీ ఈ స్టాక్స్ బాగా పడిపోయి ఉంటాయి. మరలా 1 to 3 years లో ఎక్స్పోనెన్షియల్ గా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఈ బ్రూస్డ్ బ్లూ చిప్ స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ లో క్యాష్ ఫ్లో, డెట్, డివిడెండ్ హిస్టరీ అండ్ డైవర్సిఫై వంటి వాటిని ముఖ్యంగా చెక్ చేసుకోవాలండి. మన ముంబై దలాల్ స్ట్రీట్ లో బాగా వినిపిస్తున్న టాప్ 10 యొక్క బీబీసీ స్టాక్స్ ని మనం చూద్దాం. బీబీసీ అంటే మనకు తెలుసు కదా, ఈ బ్రూస్డ్ బ్లూ చిప్ స్టాక్స్ అన్నమాట. వీటి యొక్క ఫండమెంటల్ డేటా కార్డ్ ని మన టీం సపరేట్ గా ఒక వీడియో చేశారండి. అవి రేపో ఎల్లుండో మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు కంపెనీ యొక్క 52 weeks హై నుండి ఎంత పడింది ప్లస్ మెయిన్ డేటా కార్డ్ పాయింట్స్ ని ఫోకస్ చేశాను. ఇన్ దిస్ వీడియోలో మన ఫస్ట్ స్టాక్ అదానీ టోటల్ గ్యాస్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇది 720 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ 78,976 crores, బుక్ వాల్యూ 35 రూపీస్ 60 పైసా, ఈపీఎస్ 6 రూపీస్ 38 పైసా, డెట్ 1457 crores, డివిడెండ్ ఈల్డ్ 0.03%, ప్రమోటర్ దగ్గర 74.8% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25.1% ఉంటే 52 weeks నుండి ఇది 40% కరెక్ట్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. కరెంట్ మార్కెట్ లో 1149 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,81,893 crore, బుక్ వాల్యూ 66.8, ఈపీఎస్ 7.12, డెట్ 67,430 crore, డివిడెండ్ ఈల్డ్ అయితే లేదు. ప్రమోటర్ దగ్గర 60.9% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 76.1% ఉందండి. 52 weeks నుండి ఇది 47.2% కరెక్ట్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టాక్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మనందరికి బాగా సుపరిచితమే అదాని గ్రూప్ లో. ఇది 2455 దగ్గర ట్రేడ్ అవుతుంది. కరెంట్ మార్కెట్ లో ఫేస్ వాల్యూ 1 రూపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,83,738 crore, బుక్ వాల్యూ 368, ఈపీఎస్ 48.6, డెట్ అయితే 80,427 crore, డివిడెండ్ ఈల్డ్ 0.05%, ప్రమోటర్ హోల్డింగ్ 74.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13.6%, అండ్ 52 weeks హై నుండి ఈ స్టాక్ 34.4% కరెక్ట్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ 518 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అయితే 2 రూపీస్, మార్కెట్ క్యాపిటలైజేషన్ 35,690 crores, బుక్ వాల్యూ 115, ఈపీఎస్ 18.4, డెట్ 146 crores ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.09% ఉంది. ప్రమోటర్ దగ్గర 60.9% లాక్ అయి ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.5%, 52 weeks హై నుండి స్టాక్ 24.9% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎస్బీఐ గ్రూప్ నుండి. కరెంట్ మార్కెట్ లో 732 రౌండెడ్ గా ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, మార్కెట్ క్యాపిటలైజేషన్ 69,586 crores, బుక్ వాల్యూ 138, ఈపీఎస్ 23.2, డెట్ 43,218 crore అండి. డివిడెండ్ ఈల్డ్ 0.34%, ప్రమోటర్ హోల్డింగ్ 68.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 31.8%, 52 weeks హై నుండి ఈ స్టాక్ జస్ట్ 10.6% కరెక్ట్ అయిందండి. నెక్స్ట్ టాటా ఎలక్ట్రీ అండి. కరెంట్ మార్కెట్ లో 7,360 దగ్గర రౌండెడ్ గా ట్రేడ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ 10 రూపీస్, మార్కెట్ క్యాపిటలైజేషన్ 45,780 crore, బుక్ వాల్యూ 399, ఈపీఎస్ 131, డెట్ జస్ట్ 206 crores ఉందండి. డివిడెండ్ ఈల్డ్ 0.95%, ప్రమోటర్ దగ్గర 43.9% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28.4%, 52 weeks అయింది. ఈ స్టాక్ జస్ట్ 20.1% కరెక్ట్ అయింది. నెక్స్ట్ స్టాక్ డిమార్ట్ మనందరికి బాగా సుపరిచితమైందండి. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ 3,718 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,41,349 crore, బుక్ వాల్యూ 309, ఈపీఎస్ 41.3, డెట్ 713 crore, డివిడెండ్ ఈల్డ్ లేదండి. ప్రమోటర్ హోల్డ్ దగ్గర 74.6% హోల్డ్ అయి ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.99% ఉంది. అండ్
52 వీక్స్ అండి ఈ స్టాక్ 32.4% కరెక్ట్ అయింది. స్టాక్ ఐఆర్సిటిసి అండి 856 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది రౌండెడ్ గా. ఫేస్ వాల్యూ 2 రూపీస్, మార్కెట్ క్యాపిటలైజేషన్ 68,444 crore, బుక్ వాల్యూ జస్ట్ 44 రూపీస్, ఈపీఎస్ 15 అండ్ డెట్ 42.3 crore, జస్ట్ డివిడెండ్ yield 0.76% ఉంది. ప్రమోటర్ దగ్గర 62.4% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.8% ఉంటే 52 వీక్స్ అండి ఈ స్టాక్ 25.5% కరెక్ట్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ బజ్జర్ పెయింట్స్ అండి. కరెంట్ మార్కెట్ లో రౌండెడ్ గా 477 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 1 రూపీ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 55,480 crore, బుక్ వాల్యూ 48 రూపీస్, ఈపీఎస్ 9.82, డెట్ 797 crore ఉందండి. డివిడెండ్ yield 0.74%. ప్రమోటర్ దగ్గర 75% లాక్ అయి ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.9% అండ్ 52 వీక్స్ అండి ఈ స్టాక్ 24.4% కరెక్ట్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ అండి. పెయింట్ సెక్టర్ కరెంట్ మార్కెట్ లో 2418 దగ్గర రౌండెడ్ గా ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 2,31,780 crore ఉందండి. బుక్ వాల్యూ 188, ఈపీఎస్ 47.6 అండ్ డెట్ 2,516 crores ఉందండి. డివిడెండ్ yield 1.38%. ప్రమోటర్ దగ్గర 52.6% లాక్ అయి ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.2%. 52 వీక్స్ అండి ఈ స్టాక్ 29.4% తగ్గిందండి. ఫ్రెండ్స్ ఇవి మన బీబీసీ స్టాక్స్ అండి. ఫ్రెండ్స్ ఇలాంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం స్పెషల్ గా స్పెసిఫిక్ గా స్ట్రాటజీ తయారు చేసుకోవాలి. సపరేట్ గా ప్లస్ లాంగ్ టర్మ్ కోసం మినిమం 3 years వరకు అసలు నెసెసిటీ లేదు అనుకున్న అమౌంట్ మాత్రమే ఒక స్టాక్ లో కాకుండా 10 to 20 స్టాక్స్ ని డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనుకుంటున్నాం. ఇది ఇవాళ మన బీబీసీ స్టాక్స్ గురించి అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది, ఒక రిఫరెన్స్ కోసం, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. ఫ్రెండ్స్ ఈ స్టాక్స్ మీద ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్లస్ మన టీం ఇమీడియట్ గా రిప్లై అయ్యే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.